ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఫస్ట్ యూనిట్ ఫస్ట్ మెథడ్ నేర్చుకుందాం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. దీంట్లో ఏంటంటే వై మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్. ఇది 5 స్టార్ సమ్ అనమాట. ఎల్ఏక్యూస్లో వస్తుంది. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది అన్నిటికంటే. దీంట్లో మెయిన్గా మనకు కావాల్సినది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఐడియా ఉండాలి, నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉండాలి. అంతే చాలు, మిగతా అంత అయిపోతుంది. ఇంకా ఇంటిగ్రేషన్ ఇట్లా అన్ని సమ్లలో వస్తుంది యూనిట్ 1 అంటే. ఓకే, ఫస్ట్ దీంట్లో మనకి ఎక్స్ టర్మ్స్ అన్న ఒక సైడు, వై టర్మ్స్ అన్నీ ఒక సైడు చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, వై మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్. ఈ ఏని దీనికి మల్టిప్లై చేసినాం. ఓకే, అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు, వై. అప్పుడు ఈ వై స్క్వేర్ ఉంది కదా, దీన్ని తీసుకొస్తే మైనస్ ఏ వై స్క్వేర్. ఓకే, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ డివై బై డిఎక్స్ని ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ డివై బై డిఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ముందు నుంచే ఒకటి ఉంది కదా, అది దాన్ని దీంతో మల్టిప్లై చేస్తే ప్లస్ ఏ డివై బై డిఎక్స్. ఓకే, అర్థమైందా? జస్ట్ మల్టిప్లై చేసినాం, అటు ఇటు మార్చినాం అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి రెండు డెరివేటివ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు వీటిని సింపుల్గా మనం వై మైనస్ ఏ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ డివై బై డిఎక్స్ అని రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని తీసుకొస్తే మళ్ళీ పైనకైనట్టే అవుతుంది. సో ఎట్లయినా రాసుకోవచ్చు, అట్లయినా రాయొచ్చు, దాంట్లో ఏముండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏం చేద్దామంటే, ఇక్కడ వై అనేది కామన్ తీద్దాం. ఇందులో వై కామన్ తీస్తే 1 మైనస్ ఏ వై. నెక్స్ట్ ఈక్వల్ టు ఇది ఎట్లుందో అట్లే రాసేసుకోండి, ఎక్స్ ప్లస్ ఏ డివై బై డిఎక్స్. ఓకే, సింపుల్, సేమ్ ఎట్లుందో అట్లా, జస్ట్ ఒక వైని కామన్ తీసినాం అందులో. నెక్స్ట్ ఇందులో ఏం చేద్దామంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం. ఇది ఎట్లా చేయాలి అసలు, ఎట్లా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏం చేయాలి అందులో అంటే, ఫస్ట్ మనకి డివై ఉంది, దాన్ని వై టర్మ్స్ దగ్గర తీసుకురావాలి. డిఎక్స్ ఉంది, డిఎక్స్ని అక్కడే ఉంచాలి. కానీ అక్కడ ఉంచితే అది డినామినేటర్లో ఉంది కదా, అట్లా వెళ్ళదు. సో దీన్ని తీసుకొస్తే మల్టిప్లైకి వెళ్తుంది. అండ్ ఇక్కడిది అటు తీసుకెళ్తే మళ్ళా అది డివై బై, ఒక్క నిమిషం, డివై బై వై 1 మైనస్ ఏ వై ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఏ, ఇట్లా అవుతుంది. ఓకే, అర్థమైనా? జస్ట్ ఇక్కడ ఉన్నది మల్టిప్లై, దీన్ని తీసుకొస్తే ఇది అవుతుంది, దీని పైనకి జస్ట్ అంతే, ఎక్కడున్నాయో అక్కడే. అండ్ ఇప్పుడు దీంట్లో మనకి ఇది ఎట్లా అంటే, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయగలుగుతాం, దీన్ని నార్మల్, ఇది ఎట్లుందో అట్లా వదిలేసేయండి. ఇది ఒక్కటే ఎందుకు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయగలుగుతామంటే, పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏం లేదు, 1 బై ఓకే ఏ కదా, ఏ బై ఏదో ఒకటి సమ్ నెంబర్స్ ఉంటాయి, ఎక్స్ స్క్వేర్ ఉందనుకో ప్లస్ బి ఎక్స్ 3x + 4 ఇట్లా సంథింగ్ ఒక 2 నెంబర్స్ని సపరేట్ చేసి ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి వాటి సమ్ని తీయమన్నమాట పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే. ఇప్పుడు నేను రాసిన ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపులే. ఇప్పుడు మనం రియల్గా రాస్తే, అంటే ఇక్కడ ఉన్నదాన్ని రాస్తే, ఈ డెరివేట్ని కొంచెం పక్కకు తీసుకొస్తే అక్కడ 1 ఉంటుంది, 1 డివైడెడ్ బై వై ఒకటి, ఇంకా 1 మైనస్ ఏ వై ఒకటి. ఓకే, అంటే జస్ట్ దీన్ని ఇక్కడ రాస్తున్నా, జస్ట్ ఇది ఒక్కటే, ఇది వదిలేసేయండి. ఇప్పుడు 1 డివైడెడ్ బై వై 1 మైనస్ ఏ వై అనేది ఉంది కదా, దీన్ని ఏ బి లెక్క రాసుకోవాలి మనం ప్రతిసారి. అంటే ఈ 1 వై అనేది ఏ బై వై ప్లస్ ఇది బి. ఓకే, బి బై 1 మైనస్ ఏ వై ఇలా రాసుకుంటాం. ఓకే, సింపుల్, ఎట్లుందో అట్లా రాసేసినాం. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ కిందున్న ఈ వైని బీతో మల్టిప్లై, ఈ కిందున్న 1 మైనస్ ఏ వైని ఏతో మల్టిప్లై చేద్దాం. అప్పుడు అది ఏ 1 మైనస్ ఏ వై ప్లస్ బి వై. ఓకే, కింద ఎల్సిఎం తీస్తే మనకి అదంతా సేమ్, వై డివైడెడ్ బై అంటే ఇట్లా జస్ట్ వై డివైడెడ్ బై 1 మైనస్ ఏ వై
ఇటు వస్తుంది, ఇది ఈక్వల్ టు ఒకటే కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఈ ప్లేస్లో ఇక్కడ రాయాలి. ఓకే, ఈ ప్లేస్లో దీన్ని ఇక్కడ రాసి ఇది క్యాన్సిల్ అవుతుంది. అండ్ 1 ఈక్వల్ టు ఇది, అంటే 1 ఈక్వల్ టు ఏ మైనస్ ఏవై ప్లస్ బీవై. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఏ అనేది ఆ -1 ఏవై అనేదాన్ని ఈ ఏతో మల్టిప్లై చేయాలి. అప్పుడు A1 ఈక్వల్ టు ఏ మైనస్ ఏవై ప్లస్ బీవై అనేది మనకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో y కామన్ తీస్తే మనకి 1 ఈక్వల్ టు ఏ, y కామన్ తీసినాం కాబట్టి మైనస్, ఓకే, జస్ట్ ఏ ప్లస్ బి, వైని కామన్ తీసినాం. ఓకే, సింపుల్. ఇప్పుడు ఆ ఏ అదంతా తీసేసి జస్ట్ ఏ ఈక్వల్ టు 1 అనేది అయితే మన ఆన్సర్ వస్తుంది, వై టర్మ్స్ లేకపోతే. అప్పుడు ఏ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇదే ఏని తీసుకెళ్ళి మనం మళ్ళా ఆ పొజిషన్లో పెడితే అప్పుడు అది ఏమవుతుంది? ఓకే, ఇందులో ఏని పెట్టాలి. ఇక్కడ ఏముంది? ఓకే, ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కదా, సో మైనస్ 1 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. ఓకే, కనిపిస్తుంది ఇది. ఓకే, దీన్ని మళ్ళీ ఇక్కడికి రాసుకుంటుందాం. దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. ఈ మైనస్ ఏని అటు పంపిస్తే బి ఈక్వల్ టు ఏ వచ్చింది. అండ్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఏ. ఓకే, రెండు వచ్చేసినాయి, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఏ ఎక్కడ పెట్టాలి? మనం ఈ ప్లేస్లో పెడదాం. ఓకే, ఈ ప్లేస్లో అంటే దీంట్లో. ఓకే, రబ్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్ దాంట్లోనే పెట్టదాం. అండ్ ఇది జస్ట్ దీనికి మాత్రమే అయింది, దీనికి అవ్వాలి. ఇది మళ్ళీ ఎట్లుందో అట్లే, అంటే 1/y 1 మైనస్ ఏవై డివై ఈక్వల్ టు ఏ అంటే 1 కదా, సో 1 డివైడెడ్ బై వై ప్లస్ బి అంటే ఏ కదా, సో ఏ డివైడెడ్ బై 1 మైనస్ ఏవై అనేది అయితే వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ ప్లేస్లో ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో అంటే మనం ఇందాక ఫస్ట్లో సపరేట్ చేసుకున్న ప్లేస్లో ఇది రాయాలి వై టర్మ్స్ దగ్గర. ఓకే, అండ్ ఎక్స్ టర్మ్స్ దగ్గర సేమ్ అదే, ఇక్కడ డి డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ ఉంది కదా, అది ఎట్లుందో అట్లా రాసేయాలి. జస్ట్ ఇది ఆ ప్లేస్లో రాయాలి. ఇదంతా తీసేద్దాం ఇంకా. ఓకే, మనకి అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకుందాం. 1 డివైడెడ్ బై వై ప్లస్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ ఏవై. అయితే దీని అంతా డెరివేటివ్ని డివై, సో బ్రాకెట్స్ వేసుకోవాలి. ఈక్వల్ టు డిఎక్స్. ఆ డిఎక్స్ని కొంచెం పక్కకు తీస్తే అక్కడ 1 ఉంటుంది. 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ డిఎక్స్. ఓకే, సేమ్ అక్కడ ఏమేమి ఉన్నాయో అవే. అండ్ ఇంటిగ్రేట్ చేద్దాం వీటి రెండింటిని. ఇక్కడ ఇంటిగ్రేట్, ఇక్కడ ఇంటిగ్రేట్. అయితే ఇప్పుడు ఇంటిగ్రేట్, ఇక్కడ మనకి ప్లస్ అనేది మధ్యలో ఒకటి ఉంది. ఈ ప్లస్ అనేది ఉంది కదా, మనం సపరేట్ ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట. అంటే 1 డివైడెడ్ బై అంటే ఒక్క నిమిషం ఇక్కడ రాసేసుకుందాం. ఇంటిగ్రేట్ 1/y dy ఇంటిగ్రేట్ a/1 మైనస్ ay dy ఈక్వల్ టు ఇంటిగ్రేట్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ డిఎక్స్. ఓకే, అక్కడ ఏమేమి ఉన్నాయో మనం అవన్నీ రాసేసుకున్నాం. అండ్ ఒక్కొక్క దాన్ని ఫార్ములా వాడేసుకుందాం. అన్నిట్లలో లాగ్లు వస్తాయి మనకి. అన్నిట్లలో ఎందుకు లాగ్లు వస్తాయి అంటే మనకి సింపుల్గా ఎఫ్ డాష్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫార్ములా. దీంట్లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది,
అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇవి పైనవి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి మనకి కిందదే కాబట్టి మనం లాగ్ వై అని పెట్టేస్తే ఇది చాలు. అంటే లాగ్ వై మనకు ఒకటైతే వచ్చేసింది. నెక్స్ట్ ఏంది ఇది మైనస్ లాగ్ మోడ్ 1 మైనస్ ఏవై ఈక్వల్ టు ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్ ఏ. ఇక్కడ ఏది మారినా ఏం మారదు, జస్ట్ ఫార్ములాలు అన్నీ సేమ్ ఉంటాయి. అంటే లాగ్ ఎక్స్ ప్లస్ ఏ. మనకి ఇవన్నీ వచ్చినాయి కదా, మళ్ళీ కాన్స్టెంట్ కూడా రావాలి కదా. కాన్స్టెంట్కి ఎవరు అడగరు, జస్ట్ మనం రాసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ప్లస్ లాగ్ సి. ఓకేనా. అండ్ మనకి ఇప్పుడు ఇందులో వచ్చిన తేడా ఏంది, ఇందులో వచ్చినది ఏంటి అయితే వీటి ఫార్ములాలు సింపులే ఉన్నాయి, మరి వీటి ఫార్ములాలు హార్డ్ ఉంటాయి. ఇదేంటంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా. లాగ్ ఏ మైనస్ లాగ్ బికి ఒకటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బికి ఒకటి, లాగ్ ఏ మైనస్ బి. ఓకే, ఇక్కడ రాసుకుందాం మళ్ళా సేమ్ అట్లే. లాగ్ ఏ మైనస్ లాగ్ బి వచ్చేసి లాగ్ ఏ బై బి. ఓకే, ఇది మన ఫార్ములా. అండ్ ఇంకొకటి ప్లస్ ఉందంటే ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి వచ్చేసి లాగ్ ఏ ఇంటూ బి. ఓకే, సేమ్ అక్కడ ఏమేమి ఉన్నాయో అవే, జస్ట్ ఇది మల్టిప్లైలోకి పోతుంది, అది డివైడ్లోకి పోతుంది. అండ్ మనకి ఇప్పుడు ఇంకా ఏముంది, ఇంకా 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 ఏమైనా ఉందా? అంతే కదా, ఏం లేవు కదా. ఒక్క నిమిషం. ఎస్, ఇంకేం లేవు, డైరెక్ట్ రాసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ దాకా అయితే సేమ్ ఎట్లుంది అట్లా రాయండి. నెక్స్ట్ నుంచి ఇక్కడ ఉన్నవి రాయాలి, ఇవైతే ఇవి రాసేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి రావాలి ఏమొస్తుందంటే లాగ్, మనం ఏం రాసినాం ఇందాక, లాగ్ వై కదా, ఫస్ట్ లాగ్ వై కదా. ఓకే, వై డివైడెడ్ బై 1 మైనస్ ఏవై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ సి. ఈ లాగ్ క్యాన్సిల్. వై డివైడెడ్ బై 1 మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ సి ఇంటూ సి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎట్లా తీయాలి? ఓకే, దీని ఆన్సర్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఉన్నది పక్కకు తీసుకెళ్ళిపోవడం అంతే. అక్కడ ఉన్నది ఈ ప్లేస్లోకి తీసుకెళ్ళిపోవడం. అండ్ ఈ సీని ఇక్కడ మల్టిప్లై చేసినా దీంతో ఏది మల్టిప్లై చేసినా ఒకటే వస్తుంది. సో మనం దాన్ని ఎంత సింపుల్గా రాసుకోవచ్చు అంటే, ఈ సీని ముందుకు రాసుకొని ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ 1 మైనస్, దీన్ని తీసుకొస్తే మల్టిప్లై అవుతుంది కదా. సో 1 మైనస్ ఏ వై. అంతే మన ఆన్సర్, సింపుల్. ఇంకా జనరల్ సొల్యూషన్లా రాయాలంటే ద రిజల్ట్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని పెట్టేసి మళ్ళీ వై ఈక్వల్ టు అట్లా సుత్తి రాస్తే కూడా మంచిగా ఉంటుంది అంతే.